మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఎవ్వరూ కూడా నిద్రపోతున్న వారిలా పనులు చేయకూడదు, మాట్లాడకూడదు అని తెలుసుకున్నాం. అలాగే మేల్కొన్న వారి లోకాలు అందరివి ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా సత్యాన్ని ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. కానీ మేల్కొని లేని వాళ్ళు అంటే నిద్రపోతున్న వారికి ఎవరి సొంత లోకాలు వారికుంటాయి. సో, అవేర్‌గా లేకుండా నిద్రలో ఉన్నట్టు జీవితాన్ని గడిపే వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని ప్రపంచాలుంటాయి. సో, ఎవరైనా అలాంటి వారు ఇద్దరు కలుసుకున్నారు అంటే అక్కడ 2 ప్రపంచాలు గుద్దుకుంటాయి. లోకాలు ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటాయి. ఇలా ఉంది ఇప్పటి పరిస్థితి అని చెప్తున్నారు కదా ఓషో. సో, మనం అబ్జర్వ్ చేస్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతున్నప్పుడు చూసామనుకోండి, వారిద్దరూ అసలు మాట్లాడుతున్నట్లే కాదు అంటారు ఓషో. భర్తేమో తన ఆఫీస్ గురించి, జీతం గురించి ఆలోచిస్తాడు. భార్యేమో తను పండక్కి కొనుక్కోవాల్సిన చీరల గురించి ఆలోచిస్తుంది. వారి లోపల వారి వారి సొంత లోకాలుంటాయి. కానీ వారి వ్యక్తిగత లోకాలు ఎక్కడో అక్కడ ఒక చోట కలుస్తాయన్నమాట. ఎందుకు అంటే భార్య చీరలు, నగలు భర్త జీతంపై ఆధారపడి ఉంటాయి కదా! భర్త జీతం భార్యకు చీరలు, నగలు సమకూర్చి పెట్టాల్సి వస్తుంది. సో, భార్య ఏమండీ అని ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపు వెనక ఆవిడ కోరికలు అంటే చీరలు, నగలు వగైరా ఉంటాయి. ఆవిడ వాటి గురించి ఆలోచిస్తుంది. ఆ ప్రేమ పిలుపులో నిజమైన ప్రేమ లేదు. ఎందుకు అంటే ప్రతిసారి ఆమె డార్లింగ్ అని అంటే దానికి డిక్షనరీలో రాసిన అర్థం ఉండదు. అది కేవలం ఒక నాటకం మాత్రమే. డార్లింగ్ అని ఆమె అనంగానే భర్త వెంటనే భయపడిపోతాడు. అతను ఆ భయాన్ని చూపించడనుకోండి. ఎందుకు అంటే ఎవరైనా డార్లింగ్ అని పిలిచినప్పుడు మనం భయాన్ని చూపించలేం కాబట్టి. అతనంటాడు, "ఏమిటి విషయం? ఎలా ఉన్నావు నువ్వు?" అని. కానీ అతను లోపల భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను తన జీతం గురించి ఆలోచిస్తాడు. అతనికి తెలుసు పండగ దగ్గరికొస్తోంది. అక్కడ ప్రమాదం ఉంది. భార్య పిలుపులో, ప్రేమలో చీరల, నగల మోజు ఉంది అని అతనికి అర్థమవుతుంది అంటారు ఓషో. ఇది చాలా వరకు నిజమే కదా! సో, అక్కడ భార్యలోకం భార్యది. భర్తలోకం భర్తది. ఇద్దరి యొక్క లోకాలు, ఆలోచనలు డిఫరెంట్. ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. అవి వాళ్ళ వ్యక్తిగతం. కానీ అవి ఎక్కడో ఒక చోట కలుస్తాయి. ఇప్పుడు పైన చెప్పిన ఓషో చెప్పిన ఎగ్జాంపుల్‌లో భార్య కొనుక్కోవాలనుకున్నవి భర్త జీతం మీద ఆధారపడతాయి. భర్త జీతం భార్య కోరికలను తీర్చాల్సి వస్తుంది కాబట్టి అక్కడ జీతం దగ్గర ఇద్దరి ఆలోచనలు కలుస్తున్నాయన్నమాట. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి మన జీవితంలో మనం వేరుగా ఉన్నప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాము. ముల్లా నసీరుద్దీన్ గురించి కూడా ఒకటి చెప్తున్నారు ఓషో ఇక్కడ. ముల్లా నసీరుద్దీన్ భార్య భర్తతో అందట ఆహ్, "ఏమి జరిగింది? ఈ మధ్య నేను ఏడ్చి బుగ్గలపై కన్నీరు కారుతున్నా నువ్వు అడగను కూడా అడగట్లేదు. ఎందుకేడుస్తున్నావు అని అడగట్లేదు" అని నసీరుద్దీన్ భార్య నసీరుద్దీన్‌ని అడిగిందట. అప్పుడు నసీరుద్దీన్ ఏమంటాడంటే, "అయ్యిందేదో అయ్యింది. ఇంక చాలు. అలా అడగడం వల్ల చాలా నష్టం వస్తుంది. గతంలో నేనలా అడిగి చాలా సార్లు తప్పు చేశాను. ఎందుకు అంటే ఆ కన్నీరు కేవలం కన్నీరు మాత్రమే కాదు. ఆ కన్నీటి వెనుక నీ చీరలు, డ్రెస్సులు, కొత్త ఇల్లు, కొత్త సామాను, కొత్త కారు ఇలా చాలా చాలా వస్తువులు దాగి ఉన్నాయి. సో, ఆ కన్నీటి చుక్కలు ప్రారంభం మాత్రమే" అని అన్నాడట నసీరుద్దీన్. ఈ సంభాషణ అన్నది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ 2 వ్యక్తిగత లోకాలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత లోకాలు వాళ్ళ లోపల ఉన్నాయి. అప్పుడు
ఇలాంటి సంభాషణ ఇంకా ఎలా దారితీస్తుంది? పోట్లాటకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అవునా? సో, కలలు సొంతం. కానీ సత్యం అన్నది వ్యక్తిగతం కాదు. ఎవరి సొంతం కాదు. సత్యం ఎవరికి వారి ప్రత్యేక సొంతం కానే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సత్యం నీది కాదు లేదా నాది కూడా కాదు. సత్యం క్రిస్టియన్ లేక హిందూ కాదు. సత్యం ఇండియన్ లేక గ్రీక్‌కి సంబంధించింది కాదు. సత్యం ఎవరి సొంతం కాదు. కలలు ఎవరి సొంతం వారికుంటాయి. ఎవరి కలలు వారికుంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సొంతంగా, వ్యక్తిగతంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కలలు. ఈ లోకానికి చెందినవి. సత్యం ఒక విశాల ఆకాశం లాంటిది. అది అందరి కోసం ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. అందుకే లావోట్యు మాట్లాడే భాష వేరు కావచ్చు. బుద్ధుడు మాట్లాడే భాష వేరు కావచ్చు. హెరాక్లెటిస్ భాష వేరు. కానీ వారందరూ చెప్పేది ఒక్కటే. వారందరూ ఒక్కదాని వైపే వేలు పెట్టి చూపిస్తున్నారు. వారందరూ సొంత లోకాల్లో జీవించరు. వారి కలలు, కోరికలు వారి మనస్సుతో పాటు వారి సొంత లోకాలు కూడా మాయమైపోయాయి. మనసుకి సొంత లోకం ఉంది. కానీ చైతన్యానికి సొంత ప్రపంచం అంటూ ఏమీ ఉండదు. మేల్కొన్నవారు, జాగృతిలో ఉన్నవారు, అవేర్‌గా ఉన్నవారి అందరి ప్రపంచం ఒక్కటే. ఎవరైతే మేల్కొన్నారో వారందరి లోకం ఒక్కలాగే ఉంటుంది. అదే ఉనికి. నిద్రపోయే వారికి, కలలు కనే వారికి ఎవరి సొంత లోకాలు వారికుంటాయి. సో, మన లోకాన్ని మనమే వదిలేయాలి. ఆ పరిత్యాగమే ఓషో మన దగ్గర నుంచి కావాలి అని అంటున్నారు. ఓషో మనల్ని, మన భార్యని లేదా భర్తని, పిల్లల్ని, ఉద్యోగాలను, ధనాన్ని దేన్ని వదిలిపెట్టమని చెప్పరు. ఆయన కేవలం మన సొంత కలల ప్రపంచాన్ని వదలమని చెప్తున్నారు. మనం ట్రై చేయొచ్చు కదా! అదే సన్యాసమని ఓషో ఉద్దేశం అనమాట. సో, మన కలల ప్రపంచాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో, అప్పుడు మనం సన్యాసం తీసుకున్నట్టే. అంతేగాని మన ఇంటిని, ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో అడవుల్లోకెళ్తే అదే సన్యాసం మాత్రం కాదు. పాత సన్యాసి పద్ధతి కనిపించే ప్రపంచాన్ని వదిలేయడం కదా! సో, ఎవరైనా పెళ్ళాం పిల్లల్ని లేదా భర్త పిల్లల్ని వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోవడం, అది కాదు ఇక్కడ విషయం. అది కాదు వదలాల్సిన ప్రపంచం. ఎలా మనం దాన్ని వదలగలం? మన ప్రపంచాన్ని వదలగలం? ఆ హిమాలయాలు అయినా కూడా ఈ లోకానికి సంబంధించినవే కదా! వదలాల్సిన వాస్తవ లోకం ఏమిటి అంటే మనస్సు. సొంతంగా కలలు కనే లోకాన్ని మనం వదలాలి. దాన్ని ఒకవేళ మనం వదిలేసినట్లయితే అప్పుడు ఈ సంత బజార్‌లో కూర్చున్నా కూడా మనం హిమాలయాల్లో ఉన్నట్లే. ఒకవేళ మనం ఆ మనస్సుని సొంత కలలు కనే లోకాన్ని వదలకపోయినట్లయితే హిమాలయాల్లోకి వెళ్ళినా సరే అక్కడ మనం మన చుట్టూ మన సొంత లోకాన్ని సృష్టించేసుకుంటాం. మనల్ని మనం ఎలా వదులుకోగలం? మనం ఎక్కడికి వెళ్ళినా మనతోనే మనం ఉంటాం కదా! ఎక్కడికి మనం వెళ్ళినా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా! పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. కానీ మనం ఎలా వేరే విధంగా ఉండగలం? మనం మనమే కదా! సో, మనం హిమాలయాల్లో కూడా నిద్రపోతూనే ఉంటాం. అవేర్‌గా ఉండం. సో, మనం ఇక్కడ మన ఇంట్లో ఉన్నా లేక యూఎస్‌లో ఉన్నా, లండన్‌లో ఉన్నా, హిమాలయాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిద్రపోతే మాత్రం ఏం తేడా ఉండదు కదా! చైతన్యంగా, తెలివిగా, అవేర్‌గా గమనిస్తూ లేకుండా ఉంటే ఏం తేడా ఉండదు. సో, మనం ఎక్కడ ఉంటే అక్కడ కలలు కంటూ ఉంటాం. కలలు కనడం వదిలేయాలి. ఎక్కువ చురుగ్గా, అవేర్‌గా ఉండాలి. హఠాత్తుగా కలలు మాయమైపోతాయి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఆ కలలతో పాటు దుఃఖాలు కూడా మాయమైపోతాయి. మేల్కొన్నప్పుడు చేసేదంతా
మేల్కొన్నప్పుడు చూసేదంతా కూడా మరణం, నిద్రపోతున్నప్పుడు చూసేవన్నీ కలలు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది నిజంగా అందంగా ఉంది కదా! ఎప్పుడైనా మనం నిద్రపోతూ ఉంటే అప్పుడు మనం కలల్ని, భ్రమల్ని, ఎండమావుల్ని, మన సొంత ఊహా సృష్టిని, మన సొంత లోకాన్ని చూస్తాము. మనం మేల్కొన్నప్పుడు ఏమి చూస్తాము? హెరాక్లెటిస్ అంటారు, మీరు మేల్కొన్నప్పుడు మీ చుట్టూ మరణాన్నే చూస్తారు అని. సో, మేల్కొన్నప్పుడు చూసేదంతా మరణం, నిద్రపోతున్నప్పుడు చూసేవన్నీ కూడా కలలు. సో, మనం అవేర్‌గా ఉండాలి. అక్కడ మరణం అంటే అది సరికొత్త జీవితం. కలలు కనే జీవితం కాదు, అద్భుతమైన జీవితం. దీని గురించి మరింత డీప్‌గా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.